హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రిస్పీ పొటాటో రోల్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు వ్లాగ్లో చూసేయండి. ఒక ప్లేట్లో మైదా పిండి, తగిన సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని సాఫ్టీగా వచ్చేంత వరకు కలపండి. కలిపిన తర్వాత కొంచెం సేపు నానబెట్టడానికి పక్కన పెట్టుకోండి. ఈలోపు పొటాటో కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఒక 4 పొటాటోస్ని మిడిల్లో కట్ చేసుకొని బాయిల్ చేసుకోండి. 1 ఆనియన్, 1 చిల్లీని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కానీ కళాయి కానీ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మిక్స్ చేయండి. అవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఆనియన్స్ అనేది మిక్స్ చేస్తూ ఉండండి. అవి ఫ్రై అయ్యేలోపు మన బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకోండి. ఈలోపు ఫ్రై చేసిన ఆనియన్స్లో కొంచెం తగిన పసుపు వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో స్మాష్ చేసుకున్న పొటాటోస్ని వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో తగిన సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేయండి. తర్వాత మనం వేసిన మసాలాస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేయండి. అంతే, మనకి ఎమ్మి రోల్స్కి పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని రౌండ్ షేప్ వచ్చేంత వరకు పామండి. ఆ తర్వాత ఎడ్జెస్ని 4 సైజ్ ఎడ్జెస్ని కట్ చేసుకోండి. అప్పుడు మనకి మంచి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టు 4 సైడ్స్ అనేవి కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 4 సైడ్స్లో కూడా కర్రీ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేయండి. సో ఈ విధానంగా అయితే రోల్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం తయారు చేసుకున్న రోల్స్ని వేయండి.
అవి ఒక సైడ్ డీప్ ఫ్రై అవ్వగానే దాన్ని మరొక సైడ్ తిప్పండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా వన్ సైడ్ బాగా ఫ్రై అవ్వగానే మనం మరొక సైడ్ ఫ్రై చేసుకోవడానికి తిప్పండి. ఆ తర్వాత మంచిగా క్రిస్పీగా అవ్వగానే మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా, ఎమ్మీ పొటాటో రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈవినింగ్